ఓ ఇంటికి వచ్చినానా? థియేటర్లోనే పనుకొని నిద్రపోయి అట్లా ఏమన్నా ఇంటికి వచ్చి నిద్రపోయినా అనమాట. ఓకే, గేమ్ చేంజర్ రివ్యూ. అదే 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 రొటీన్ కమర్షియల్ మూవీ భయ్యా. అనుకున్నదే అయింది. అంటే తెలుసు కదా, మనము ట్రైలర్లో కూడా అంత ఒక హోప్ ఏంటంటే శంకర్, ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు ఆఫ్టర్ భారతీయుడు 2 వంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తారేమో అని ఏదో ఒక చిన్న 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 హోప్తో అలా చూడడం జరిగింది. కానీ అనుకున్నదే జరిగింది. అయినదొక్కటి అని కాకుండా అనుకున్నదే జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ భయ్యా. ఇది ప్రిడిక్టబుల్ అని పెట్టింటే బాగుండేదేమో. శంకర్ గారి సినిమాల్లో మనకు ముఖ్యంగా ఆ పాటలు నేను ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేశానంటే పాటలన్నా చూద్దాం బాగుంటాయేమో అని ఒక హోప్తో వెళ్ళాను. పాటలు కూడా అసలు వావ్ ఎక్సలెంట్, ఈ ఫ్రేమ్ అబ్బా ఎంత బాగుందిరా అని నాకైతే ఒక్క చోట కూడా అనిపించలేదు. ఇంకోటి వచ్చేసి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైనా కూడా మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తా. ఎవరైనా, ఇది మూవీ గురించి కాదు, ఎవరైనా జీవితంలో సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతే ఆ తర్వాత ఏముండాలి? ఇప్పుడు 10వ మెట్టుకి చేరింటాం, ఆ తర్వాత ఏముండాలి? 10వ మెట్టు నుంచి 11వ మెట్టుకి ఎక్కే ట్రై చేయాలి కదా. సరే, అన్నీ అట్లే ఉండవు, అన్నీ మన వల్ల కాదు, అన్నీ బ్లాక్ బస్టర్లు కావాలంటే కాదు, ఓకే. సో అలాంటప్పుడు 10వ మెట్టు నుంచి కనీసం 9వ మెట్టుకి లేకుంటే 8వ మెట్టుకి రావాలి. కానీ మన గ్లోబల్ స్టార్ గారు ఏం చేస్తున్నారంటే, అది ఆయన చూస్ చేసుకునే విధానం ఏమో తెలియదు, ఆ 10వ మెట్టు నుంచి మళ్ళీ 1వ మెట్టుకి మళ్ళీ 2వ మెట్టుకి అదే రచ్చ, అదే బ్రూస్లీ ఆ రేంజ్కి వచ్చేసి మళ్ళీ అలాంటి సినిమాలు. ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీస్లో చూసుకుంటే మనకు మంచి మూవీస్ అంటే మగధీర కూడా వద్దు, అది కూడా వద్దు. రంగస్థలము, ఆర్ఆర్ఆర్. రంగస్థలం ఓకే, ఆర్ఆర్ఆర్ కూడా మనకి పక్కన ఉన్నారు, ది గ్రేట్ రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు, ఓకే సరేలేండి, ఈ రెండు వేసుకోండి. రంగస్థలము, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల తర్వాత చూస్ చేసుకునే సినిమా, చేసే సినిమాలు ఎలా ఉండాలి? దానికంటే ఒక మెట్టు పైన ఉండాలి. కానీ మనకు అలా కాదు. చెప్పాను కదా, 10వ మెట్టు నుంచి మళ్ళీ 2వ మెట్టుకు వచ్చినారనమాట. రచ్చా, బ్రూస్లీ, ఒక ఆచార్య, ఒక వినయ విధేయ రామ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాతే అనుకుంటా. అది మళ్ళీ ఇప్పుడు మన గేమ్ చేంజర్. సో ఓకే భయ్యా, అది మూవీ అయితే అంతే. ఇంకా ఏదో ఈ మూవీలో అంతో ఇంతో కొంచెం ప్లస్ పాయింట్ అంటే తమన్ బ్రో ఒక ఫైట్ని ఎలివేషన్ చేయాలన్నా, ఒక హీరోని ఎలివేట్ చేయాలన్నా, ఒక సెంటిమెంట్ సీన్ని ఎలివేట్ చేయాలన్నా తమన్ కొంచెం కష్టపడి, తమన్ బ్రో కొంచెం బాగా చేసినారు అనిపిస్తుంది. బెటర్ అంటే ఈ మూవీలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ న్యాయం చేసినాడు అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు మూవీ స్టార్ట్ అయింది, పోతాంది. ఆ దోప్ అనేది ఏదో కొత్తగా తెచ్చినారు, అది ఆ సినిమాలోనే చూడలేదు. ఏదో సంథింగ్ ఆ దోప్ అన్న ఏదో ఉంటుంది అనుకుంటే, అది కూడా మామూలే. ఇలాంటివి చాలా చూసినాం మనం. అది పోతాంది ముందరికి పోదే. లవ్ స్టోరీ, హీరోయిన్ వచ్చి నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లవ్ ట్రాక్ పోతుంది. ఇంకా ఏదో పోతుంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి, అంటే ముందుకు పోతుంది స్టోరీ అనుకుంటే ఇంటర్వెల్ వచ్చింది. ఓకే, సంథింగ్ ఈజ్ దేర్, సెకండ్ హాఫ్ దుమ్ము ఆడిస్తారు అనుకుంటాము. ఎందుకంటే ఇంటర్వెల్ అలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. మన అప్పన్న క్యారెక్టర్ నిజంగా చెప్తాన్నా బాగుంది. అప్పన్న క్యారెక్టరు బాగా యాక్టింగ్ చేశాడు. శంకర్ మార్క్ కొంచెం కనిపించింది. అమ్మయ్య అంటే
రాత్రి అంతా ఫుల్ తలనొప్పి పనుకొని ఒక 5-6 అవర్స్ పనుకొని ఒక 8 అవర్స్ పనుకొని నిద్రలేస్తే అమ్మయ్య అనిపించినట్లా అనిపించినట్లా ఆ తలనొప్పి కొంచెం తగ్గింది అప్పన్న ఆ ఫ్లాష్ బ్యాక్ చూసినాక కొంచెం ఓకే ఇంకా ఇప్పటి నుంచి అన్నా కొంచెం బాగుంటుంది అనుకుంటే ఆ అప్పన్న క్యారెక్టర్ అయిపోయినా అది కూడా కొంచెమే ఉంటుంది, ఎక్కువగా ఉన్నది. అది కూడా ఒక ½ an hour కూడా లేదు. అది అయిపోయినాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుందిరా నాయనా అదే రొట్ట. నేను చాలామంది అనుకుంటారు, నా గురించి తెలిసిన వాళ్ళు, కొత్తగా రివ్యూలు స్టార్ట్ చేశా, నా గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటారు వీడు పక్కా బాలయ్య ఫ్యాను, వీడు కావాలని ఇలా చెప్తాడు అనుకుంటారు. అనుకోండి, పర్లేదు, నేనేం చేయలేను అనుకోండి. మీకు ఈరోజు కాకపోయినా ఒక నెల తర్వాతైనా తెలుస్తుంది ఏమైంది మూవీ రిజల్ట్ అని. సో నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. అందరూ చెప్తుంటారు కదా రివ్యూలు, నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. అదే రొటీను. ఫైనల్ వర్డిక్ట్ ఒక లైన్ చెప్పాలంటే, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, డబ్బులు సేవ్ చేసుకోండి భయ్యా. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా రివ్యూలు స్టార్ట్ చేసినాను కాబట్టి, రివ్యూ చెప్పాలి కాబట్టి పొద్దున్నే లేచి మూవీకి వెళ్ళి తెచ్చుకొని మీకోసం రివ్యూ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము, రివ్యూలు కూడా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.